వాళ్ళు ఒక పంచి చెప్తే మేము దానికి 5-6 పంచులు రాసుకుని వెళ్ళేవాళ్ళం. దీనికి ఆపోజిట్గా ఒకటి చెప్పేవాళ్ళు, నచ్చలేదా తీసేయి, ఇంకోటి చెప్పేవాళ్ళు, నచ్చలేదా తీసేయి, ఇంకోటి అలా వాళ్ళు ఓకే చేసిన దాకా రాసేవాళ్ళు. లిటరల్లీ ఇంకో 10 నిమిషాల్లో స్కిట్ అయిపోయింది. ఓకే అన్నారు, కాస్ట్యూమ్స్ వేసేసుకున్నాం. స్టేజ్ ఎక్కుతాం అనగా 10 నిమిషాలకు ముందు పిలిచి ఈ వీక్ లేదు లేరా, నెక్స్ట్ వీక్ చేయండి, ఈ వీక్ సెలబ్రిటీ వీక్ సంథింగ్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆ వీక్ చేస్తే రూమ్ రెంట్ టైంకి మాకు డబ్బులు పడాయి. ఇంకేం చేయాలో అర్థం కాలే. సరే అని చెప్పేసి కాస్ట్యూమ్స్ అవన్నీ తీసుకొని డల్గా కూర్చున్నాం. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తారేమో, డబ్బులు కూడా లేవు, లిఫ్ట్ ఇస్తారేమో మన ఏరియా దాకా వెళ్ళిపోదామని కూర్చున్నాం. మళ్ళీ పిలిచారు డైరెక్టర్, వేరే స్కిట్ డల్ అయిపోయింది, మీరు చేస్తారా అని అడిగాడు. బ్రహ్మాండంగా కాస్ట్యూమ్స్ వేసుకోండి. అది హైలైట్ స్కిట్ అయింది. బావ బామర్దులు స్కిట్ చేసాం. ఆ వీక్ ఎపిసోడ్ మొత్తంలో అదే టాప్. ఏదైతే రిజెక్ట్ చేశారో అది టాప్గా నిలిపాం. అక్కడ నుంచి అక్కడ మిగతా షోలో ఆర్టిస్టులు అందరూ బాగా మెచ్చుకున్నారు. వాడికి ఇంకా హ్యాపీ, డన్, చాలా నీకు ఇంకా ఓకే కదా, నేను వెళ్ళిపోయినా ఓకే కదా అని. ఏంట్రా వెళ్ళిపోతాను అంటున్నావు, చేసుకుందాం అని. అప్పటికి నాకు రైటింగ్స్ బాగా ఇష్టమైపోయింది. లేదు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాను రా అని. అదే టైంకి సడన్ బ్రేక్, షో ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. నేను నీతో పాటు వచ్చేస్తాను రా అన్నాడు. వద్దు, చూద్దాం, ఎవరినన్నా అడిగి చూద్దాం అని చెప్పేసి ఒక 2 days వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి మిగతా వాళ్ళందరికీ ఆఫర్లు వస్తున్నాయి. వీడికి ఆఫర్ రాలా, బికాస్ ఇద్దరికి ఒకటే ఫోన్. వీడికి ఫోన్ ఉంటే వేరే కాల్స్ అన్నా వచ్చాయి, బట్ ఇద్దరికీ ఒకటే ఫోన్. సో నాకు కాల్స్ వచ్చాయి. డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి వాళ్ళ ముందు నుంచో పెట్టా. నువ్వా ఆల్మోస్ట్ 10 మెంబర్స్లో 6-7 మెంబర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో అలాగే ఉంది పోటీ. అప్పుడు ఇద్దరం పోటీగానే చేసేవాళ్ళం. నువ్వా అనుకుంటే 7 మెంబర్స్ 10 మెంబర్స్లో 6 మెంబర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. ఇంకా నాకేం అర్థం కాదు. నేను వెళ్ళాలనుకున్న ఫీల్డ్ వేరు, తను వెళ్ళాలనుకున్న ఫీల్డ్ వేరు. బట్ ఆ ఆపర్చునిటీ నాకు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాల. మా అమ్మకు ఫోన్ చేశా, ఏంటి మా అన్న, వద్దు, నీకు నచ్చింది నువ్వు చేయి, వాడికి నచ్చిందాన్ని వాడికి వదిలేసేయాను. ఓకే, ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఏంటి ఆ పరిస్థితి అంటే, వెళ్ళన్నా అన్నాడు. నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్తానంటే చెప్పు, పంపిస్తా. బట్ అక్కడికి వెళ్తే మనీ వస్తాయో రావో తెలియదు. ఎందుకంటే ఈ షోలో అంటే ఇచ్చారు, ఆ షోకి వెళ్ళిన తర్వాత మహా అయితే చిన్న డైలాగ్స్ ఉంటాయి, మెయిన్ క్యారెక్టర్ కాదు, వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు, జరిగిద్దో లేదు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని వాడిని పంపించిన తర్వాత మళ్ళీ 1 year కష్టపడ్డాడు. ఇక్కడున్న ఫేమ్కి షోస్కి డిఫరెంట్ ఉంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఇక్కడ మెయిన్ లీడ్ చేసి ఒక్కడే 100 మందిని నువ్వు ఇచ్చినాడు, అక్కడ ఒక పని చేసి అలా పక్కకి వెళ్ళిపోయాడు. దానికి ఇంకా బాధ వేసింది నాకు. ఏం పర్లేదు, వాళ్ళు స్కిట్ ఏది అనుకుంటున్నారో టీమ్ లీడర్ కనుక్కో, స్కిట్ లైన్ కనుక్కొని వచ్చేసేవాడు. వచ్చేసి ఆ లైన్ని మేమిద్దరం కూర్చొని డెవలప్ చేసుకునేవాళ్ళు. డెవలప్ చేసుకొని నీ క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్కి ఎన్ని పంచులు పడతాయి అవి మొత్తం రాసుకొని తెల్లారి వెళ్ళిపోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమనేవాడు. ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఓకే సూపర్ రా, బాగా రాసుకున్నాను. అలా వాటిని వాడే ఇంప్రూవ్ చేసుకొని ఫస్ట్ స్కిట్ బతుకు సంథింగ్ షో ఉంటుంది, అది ప్యారడీ స్కిట్ చేశారు. అక్కడ నుండి చాక్లెట్ బాయ్ నేమ్, ఆ చాక్లెట్ బాయ్ నేమ్ కాడ నుండి ఇంకా వాడి లైఫ్ నెక్స్ట్ లెవెల్ టర్న్ అయింది. దాన్ని నిలబెట్టుకోవడానికి వాడి పడిన కష్టాలు చాలా ఉన్నాయి. లెటర్లో నిద్రపోయేవాడు కాదు, రాసుకునేవాడు. అప్పటి నుండి స్టార్ట్ అయిన హెయిర్ ఫాల్ ఇప్పటికి కూడా ఆగల. అది ఇప్పుడు నాకెంత హెయిర్ ఉందో సేమ్ జబర్దస్త్కి వచ్చిన ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ ఆ తర్వాతే మొత్తం వాడి టెన్షన్స్కి, వాడు పడ్డ కష్టానికి ఆ హెయిర్ స్టైల్ చూస్తేనే అర్థమైపోద్ది. ఓకే, అంటే ఇప్పుడు మీరు సేమ్గా ఉన్నాను అన్నారు కదా, ఏమైనా కమెంట్స్ అట్లాంటివి ఏమైనా వస్తాయి మీ తమ్ముడి మీద నెగిటివ్గా, ఫీలింగ్ ఏమైనా ఉంటుందా, బాధపడుతుంటారా? లైక్ ఎలా అర్థం కాదు, అంటే హెయిర్ గురించి కానీ చాక్లెట్ బాయ్ అనే దాని గురించి కానీ? లేదు, అది ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతే, పాజిటివ్గా తీసుకున్నారు. పాజిటివ్ అనేం కాదు, బేసిక్గా ఆ హెయిర్ ఫాల్ అవ్వటం వల్ల, వాడు చెబ్బీ అవ్వటం వల్ల వాడు ఫండ్ జనరేట్ చేయగలుగుతాడు. సో అది వాడికి ప్లస్ పాయింట్ అయింది. వాడికి ఉన్న మైనస్ని వాడు ప్లస్ పాయింట్ చేసుకున్నాడు. కామెంట్స్ అంటే ఇంకా వాడు ఎలా ఉన్నా, ఫెయిర్ ఉన్నా, హైట్గా ఉంటే తాడోడా అంటారు, పొట్టుకుంటే పొట్టోడా అంటాడు. ఇట్స్ కామన్. సో మనకున్న దాన్ని ప్లస్ పాయింట్గా మార్చుకుందామని వాడు ఫిక్స్ అయిపోయాడు. కలర్ గురించి వాటి గురించి మేము ఎప్పుడైతే అస్సలు ఎప్పుడు బాధపడలేదు. వస్తూ ఉంటే బట్ చూసి నవ్వుకొని వదిలేస్తాం. ఓకే, అది కూడా మనకు కామెంట్ పెట్టాడరా అని ఫీల్ అవుతాం. ఎవడన్నా పొరా కర్రోడా అనేది అన్నానంటే రే మనకి ఎవడో కామెంట్ పెట్టాడరా అని ఆ కామెంట్ లైక్ కొట్టి దాన్ని చూసుకుంటాం మేము.
అండ్ మనకెవరు కామెంట్ చేయరు. సో మనకు కూడా ఒకడు కామెంట్ పెట్టంటే అది తిట్టాడా పోడాడో పక్కన పెట్టాడు, మనకు ఒకటి కామెంట్ పెట్టాడు అంతే. ఆ ఫీల్డ్లో ఉండిపోయే వాళ్ళం ఇద్దరం. అన్న అంటే ఇంత చెప్పారు తమ్ముడి గురించి మొత్తం. అసలు అన్న ఇట్లుండాలి అని అంటారు కదా, జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో, అది కూడా పువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిమోట్ విషయంలో లేకపోతే ఇంకేదో విషయంలో కొట్టుకుంటూనే ఉంటారంటారు. కానీ ఇక్కడ మొత్తం మీరు త్యాగం చేస్తూనే ఉన్నారు. త్యాగం కాదు, వాడు లాగేసుకుంటాడు అంతే.